అదేనే నాకు ఎందుకంటే ఎక్కువ తెలియదు. నీళ్ళలో పడ్డదంటే మన దొరసాని మనం మంత్రసాని జాడల్లో పోతే మన దొరసాని డెలివరీ అయినట్టున్నది. నార్మల్ కాదే, నార్మల్ అయిందా అమ్మా చెల్లె. అటువంటి ఒక మన ఇంటి లోపల మనము అటువంటి మంత్రసాని జాడలో పోగా అటువంటి మన ఇంటి లోపల మన దొరసాని డెలివరీకే ఉండే, మన ఇంటి లోపల పిల్లి డెలివరీకే ఉండే, కుక్క డెలివరీకే ఉండే. మరి పిల్లే అయిందో, మరి కుక్కే అయిందో, మరి మన దురసానే అయిందో అమ్మా. అమ్మా ఎందుకంటే మా ఇంట్లో మనం ఇప్పుడు రావట్లేదు. మరి అదో ఇదో నాకు అదృష్టంగా అట్లా అయింది. ఇగో మనము 7 దాచున్నాము. మనం మంచిగా ఇగో అచ్చను మన దురస్థానం చూసే వాళ్ళ చక్కని కొడుకు పుట్టిండు. మనం మంత్రజాని జాడలో పోయి వస్తున్నా. మంత్రస్థానం ఎట్లా వస్తుంది తెలుసా? ఓ రంగమ్మ, ఓ కొండమ్మ, అటువంటి ఒక మంత్రస్థాని కొండమ్మ ఆ స్థానం పోస్తానికి ఎట్లా వస్తుంది? ఓ పిల్లగా దగ్గర దగ్గర గుద్దుతాడమ్మ. ఎందుకో నేను బొంగలి కప్పుతాడమ్మ. ఎందుకో ముద్దు పెడతాడమ్మా. ఎందుకో లోపల చక్కని కొడుకు పుట్టినా. కొడుకులు చేత అటువంటి ఒక 3 పొత్తులంట పెట్టిర్రు. అటువంటి ఒక ఆయుధాకు మందులు ఎత్తి ఒక తక్కలకు మందులు ఎత్తిర్రు. ఎత్తి జాలరి బండలు వినియనాడు. ఒక పిల్లగాని స్థానాలు వద్ద ఉన్నదేని తల్లి మేల కడిగిండ్రు, పిల్ల మేల కడిగిండ్రు. అటువంటి ఒక్క తల్లికి తలబాగా కట్టి చెవుల్లా అటువంటి దూది పెట్టి ఆ ప్రకారం అటువంటి తలబాగా కడుతున్నారట. కన్న కొడుకు అటువంటి స్థానాలు ఊది కన్న తల్లి పక్క లోపల వండేస్తున్నారే. కన్న తల్లి పక్కన వండేయంగా కన్న తల్లి సుందర వలుడురా. నా కడుపు లోపల తొలసూరు బిడ్డలు పుట్టిర్రు, మన చూరు కొడుకు పుట్టిండు. నా పెద్ద బిడ్డ మరునవ్వా, చిన్న బిడ్డ కరునవ్వా, ఇద్దరి తోడ పుట్టిండు. నా కుక్క కొడుకు ఉన్నాడు అంటున్నది నవ్వా. కొడుక నీ అటువంటి ఒక్క ముద్దు ముద్దు నవ్వుతుంట కొడుకో ముత్యాలు కూరుతున్నాయిరా. పగబగ నవ్వుతుంట కొడుక పగడాలు రాలుతున్నాయిరా. కొడుకును చూసుకుంటూ సంబరపడుతూ సంతోషపడుతున్నదమ్మా. సంబరపడుకుంటా రాజుకు తెలిసే వారికి రాజుల కత్తిరి కాడికెళ్ళి వచ్చి కొడుకుని ఎత్తుకున్న రాజు ముద్దులు ఆడుతుండు. ఎరడాడు సంబరపడుతున్నాడు. సంబరపడే వారికి వంటి ఒక్క మనం ఆగుతే గడియలాగుతే గడియలాగుతే గంటలాగుతే అమ్మ. చిన్నంగా మెల్లంగా చక్కని పిల్లగానికి రోజులు ఎల్లబట్టే గడియలు దాడబట్టే గంటలు వెళ్ళిపోవటం. మెల్లంగా 20 రోజుల పిల్లగాడు కాబట్టి
సుందరవ బుద్ధిమంతురాలు జ్ఞానవంతురాలు ఓ అనాథ సురేంద్ర మహారాజా మన కొడుకు పుట్టిండు ఊరు ఉత్తరాలు వేసి బ్రాహ్మణులు విలువ నంపి బట్టముర్తులు విలువ నంపి పిల్లగాని పేరు పెట్టాలనంగా ఊరు ఉత్తరాలు పంపే వారికెళ్ళ పల్లె పిల్ల బ్రాహ్మణులు ఏడవస్తున్నారు మరి బొర్రమైన ప్రపంచాలు కప్పుకొని కమండల చేతుల పట్టుకొని 7 బ్రాహ్మణులు ఏడు దిగి వస్తా ఉన్నారు మరి ఆ తల్లిలో గిల్లలా బంగారులో గిల్లలా బ్రాహ్మణులు వచ్చే వరకు అటువంటి బంగారు చేపల వరకు చేపల మీద బ్రాహ్మణులు గుర్తుండ పెట్టిండ్రమ్మ పిల్లగాడి పేరు విన చూడురా పిల్లగాడు పుట్టిన కడియలు చూస్తూ ఉంటే రంగ రంగ వైభోగంగ బ్రహ్మాండమైన పలము లోపల పుట్టినాడా మరి వంట పెళ్లి టైం లోపల చక్కని పిల్లగాడు పుట్టిండురా పిల్లగాడు పుట్టిన పిల్లగాడు పెరిగిన కొంచెం రాజ్యాలు పెరుగుతాయి దేశాలు పెరుగుతాయి చక్కని ఏడవంటి ఒక పిల్లగాడి పేరు ఏమంట పేరు పెడుతున్నారా వీళ్ళ పద్మమే సురేంద్రపురి పద్మము తండ్రి సురేంద్ర నారాయణ తల్లి సుందరి దేవి పెద్ద అక్క అరుణమ్మ చిన్న అక్క కరుణమ్మ ఇద్దరు అక్కలతో పుట్టిన పిల్లగాడు రత్నశీలరాజు అంటారా నీకు రంగరంగ వైభవంగా పురుడు ఎత్తుడు అటువంటి ఒక పేరు నామకరణం పెట్టిరమ్మా అయ్యా పేరు పెట్టిన అటువంటి బ్రాహ్మణులు వీరనాడు కన్న తల్లి చేతులు పెడుతున్నారట అమ్మా సుందరదేవి నీ పెద్ద బిడ్డ కరుణమ్మ చిన్న బిడ్డ కరుణమ్మ నీ కొడుకు రక్తశీలరాలు ముగ్గురిని కన్నా ఉయ్యలనాడు ఒక ముచ్చడైన జంట ఉన్నదమ్మా అని చెప్పి ఇలానాడు ఒక కన్న కొడుకు పేరు పెట్టి కన్న తల్లి సంత లోపల ఆడవాడు పక్క లోపల వండేసిండు అరే అమ్మ బ్రాహ్మణులాగా మేము వెళ్ళిపోతున్నాం ఓ రాజా సురేంద్ర మహారాజా ఓ తల్లి సుందరి దేవి బ్రాహ్మణులు ఒక్క మాట చెప్పి ఆడవంటే ఒక బనుక వర్గల మీదకి వెళ్ళి వెళ్ళిపోతుంటే ఆ బిడ్డ సుందరదేవి బుద్ధిమంతురాలు జ్ఞానవంతురాలు బాగా కళ్ళ చూసి ఏమైనా రాజ్యం తక్కువ ఉన్నదా నాకు దేశం తక్కువ ఉన్నదా ఎడవన ఎండి ఉన్నది పుడిన బంగారం ఉన్నది ఏడి మీద ఎట్ల మంద వాటి మీద బసల మంద కాసేదాకా కల్లాలు ఇల్లుదాకా భూములు ఊరుకుంటే సముద్రములు సంపద విద్య భాగ్యం కలిగి ఉన్నది నాకు లేకలేము ఒక గాను కొడుకు పుట్టిన నా కొడుకు రక్తశీలరాజు ఒక అందమైన పేరు పెట్టేది బ్రాహ్మణులు వ్యక్తం చేస్తాను అటువంటి 7 బ్రాహ్మణులకైనా 7 బంగారు ఉంగురాలు ఏంటిగా వచ్చి వాడవంటి ఆ 7 ఏళ్ళకు పెట్టింది అటువంటి ఆమె అటువంటి కొల్లపరి అట్టతోని లెక్క ప్రకారం వాటి వారం కూడా గడుతున్నది ముఖ్యాలు వచ్చింది
అడ్డేడు వనహాలు వచ్చి అడవంటే ఒక భగవంతులు జాగదు బ్రాహ్మణులు జాగదు బ్రాహ్మణులు జాగదు వాళ్ళకి బ్రాహ్మణులు వెళ్ళిపోతా ఉన్నారమ్మా వెళ్ళిపోగా ఆ బిడ్డ సుందరదేవి ఆ బంగారు మిద్దల బంగారు మొగరాలకు బంగారు ఉయ్యాల ఆ బంగారు ఉయ్యాల డబ్బులు 24 ఒక తొట్టె చుట్టూ పువ్వులు వేసింది ఆ పువ్వుల్లో కొడుకును వండబెట్టింది ఆ కొడుకును వాడవంటి ఒక లాలి ఆటలు ఆడుకుంటూ అటువంటి జోల పాటలు పాడుకుంటా మరి బనక మిద్దెల బంగారు మేడల్లా బంగారు ఉయ్యాల కడ ఉంటున్నదమ్మా వాళ్ళు ఎవరు పోయే వాళ్ళు ఎవరు అని నాడు ఒక్క వంటలు వండేటోళ్ళు వండుతురు తినేటోళ్ళు తింటారు పోయేటోళ్ళు పోతారు వచ్చేటోళ్ళు వస్తురు అందుకొరకు ఏమంటారు ఆయన వాళ్ళ ఇంట్లో పండుగ అంటే ఊరంతా పండుగ అంటారు ఎందుకంటే ఆయన వల్ల ఇంట్లో కార్యం అయితే ఊరంతా ఒక పూట భోజనం దొరుకుతుందని ఆశపడతారు మా ప్రజలు వస్తున్నారు వాడు వంటి ఒక కొడుకు పురుడు మీద కొడుకు పేరు మీద అన్నం దానం ఎత్తుండు వస్త్రాలు దానం ఎత్తుండు రంగరంగ వైభవంగా ఒక బయట బ్రహ్మణ పండుగ చేస్తున్నాడమ్మా బ్రహ్మాండమైన పండుగ చేసుకుంటా వచ్చేవారిని పోయేవారిని చూసుకుంటా రాజు సురేంద్ర మహారాజు అఖిలలో వాడిపోయినాడమ్మా రాజవేదం ఆకిళ్ళలో ఉన్నది ఆ బిడ్డ సుందరదేవి కొడుకును చూసుకుంటా అడగకుండా సంబరపడకుండా సంతోషపడకుండా బంగారు ఉయ్యాల గాడి ఎడమ చేతివటి ఉయ్యాల ఊపుతున్నది ఊపేడు తల్లికి రావో దేవుడా ఊపేడు తల్లికి రావో దేవుడా జరుగుతున్నది రా భగవంతుడా కన్న కొడుకా నాయనా కొడుకా రక్తశీల రాజా నీ అటువంటి ముచ్చి నవ్వుతున్నవురా కొడుక ముత్యాలు కోరుతున్నాయిరా కొడుక పగ నవ్వుతుంటే పగడాలు రాలుతున్నాయిరా కొడుక నీలనాడు ఒక్క కొడుకును చూసుకుంటా సంబరపడుతున్నది సంతోషపడుతున్నది సంతోషపడకుండా 8 బంగారు ఉయ్యాల వడ్డీ ఊపంగా ఆడుతగా ఆనాడికైనా 21 రోజు పిల్లగాడు నిండింది కాబట్టి 8 చేతులు ఊపంగా 7 చేతులు మీదికెళ్ళి పచ్చవాతం అత్తరుంది ఓ దేవుడా పండుగ చేసి పుట్టుకు పుల్లలు చేసి నీ తమ్మునికి ఘనంగా పురుడు ఏది పేరు అయ్యవారాలను సత్రియ వారాలు పెద్ద బిడ్డ వాది చిన్న బిడ్డ కరణవాది పేరు ఎత్తి లోగిళ్ళ సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు ఇద్దరు అక్కలకు సైతోడ పుట్టిండు నీ కొడుకే నీ కొడుకు పేరు పెట్టిన వాళ్ళు బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నారమ్మ బ్రాహ్మణులారా నాది కొడుకు వచ్చిందంటే వాడిద్దరు విద్యలు నా కొడుకు నిండా 2 ఏళ్ళు బతకాలి నా కుటుంబం అయ్యలారా ఒగ్గొల్ల దీవెన పల్నాడు దాడని 12 దీవెన గుట్ట దాడని బీరోళ్ళ దీవెన పింఛర ఎటువంటి వచ్చే బ్రాహ్మణుల పూజగా భగవంతుడు ఆ కన్న తల్లి సుందరదేవి
నా కొడుకులు నిన్న అటువంటి నా కొడుకు నిన్న రెండు ఉన్నారు నా బిడ్డ నిన్న రెండు అటువంటి ఒక 6 ఏళ్ళకు చూడు ఊపి ఉయ్యాలి పండ పెట్టగానే బలంత రోగం వచ్చిందా కళ్ళు దిగ పట్టింది చేతుల దగ్గరికి వచ్చినాయి కళ్ళు ఎవరిపోయి అడివిల్ల అటువంటి ఒక్క క్షత్రియ మహారాజు ఉయ్యాల మీద ఊది పూకుని మాట్లాడుకుంటా చిన్న బిడ్డ కరుణమ్మ బడికి వీర పిల్ల ఇంటికి రాకపోయా భర్త చూడు నాకు కొడుకు ముఖ్యం నా కొడుకు పేరు రక్తకుమారు అయ్యో కొడుకాని కొడుకుని ఎత్తుకొని అల్లారు ముద్దించుకొని కొడుకుని ఉయ్యాల లోపల వండబెట్టి కచ్చేరి కాడికి కన్నతల్లి అంట చాలకేందే ఒక పండుకున్నప్పుడే కన్నతల్లి పచ్చి బాలంతా కుక్కవడం వల్ల ఎప్పుడైతే పచ్చి బాలందరూ ఒక్కరొక్క వీరికెళ్ళి ఒక్కరెత్తున్నదో అయ్యా ఎక్కడికి నాకం అదే కన్నడలో నువ్వు వండుకున్నప్పుడు పచ్చి వేళం తొమ్మిదియాలంటారా కడక నువ్వు వండుకుంటే నేరన్న వింటారని కడక కుడి చేత ఊపి కుడి కాలు తోటి ముందు నడుస్తున్నా కుడి కాలు వినికెళ్ళి కుడి చెయ్యి వినికెళ్ళి పని చేస్తలేదు బాయే గోకోల కొడుకు వర్రు పిల్లడు బడికి వేరనిక కరుణమ్మ రాజమాయే భార్య భర్తలు మాట్లాడుకుంటారు పెద్దరిద్దారు నల్ల క్షత్రియుల నోరు తోడు వెలుస్తామంటే పచ్చిలాగా వచ్చినట్టు నోరు వచ్చే కాలుపని చెప్తారు గందుకే అంటారా భగవంతుడు ఏదన్నా నింద మీద కొండపోతాడు కానీ మటంటే ఒక్క నిందలేని మనకు పొంద నిందలేట నేను పాలియపోతే నువ్వెత్త మొత్తరా అయ్యో కొడుకా లోపలే వస్తుందరా అయ్యో నేను ఇయ్యాల కాడికొచ్చి నిన్నెత్తుకుందాల్లా శోభత లేకపోయే కాలు విడవత్తలేదు చెయ్యి పడి ఎత్తలేదు నువ్వెక్కడుంది బిడ్డ కరుణవ్వాడు బడికి
ఆలోచించరాలేదా తమ్ముళ్ళు తీసి నీ చేతిలో పెట్టి నా కడుపు లోపలి బాగా మీ తోడు నొప్పిదేనా చొక్కలున్న పిల్ల ఏడికి వంటి తేపుతున్నదే ఒకడుకో 20 పాడవాడు ఎందుకు బయటికి లేదురా 20 ఎందుకు బయటికి లేదురా ఈ కాలం మూలవాడి చెయ్యబడిపోతే చేతికి బలమొక్కో కర్ర కొడుకో నేను నిన్నెత్తుకోని కొడుకో ఈ కొడుకోడు నవ్వుకుండా నచ్చుకోని కొడుకో ఈ ఎడమ దిక్కు ఎందు కొడుకో నీకు ఎడమ బాయి సగపాయిస్తురా కొడుకా నీ తమ్ముడిని నీ చేతులు పెట్టిస్తే ఇంకా నువ్వు పడిపోయి రావో తెల్లవాటి ఏడేడు మేడల్లా నాలుగు తోడి మాట్లాడుకుంటా నువ్వు ఎక్కడున్నవే రావిద్దా నా కడుపు పాడు వాడగలక గనగనక వేరే అయ్యా పరమాత్ముడు ఏమన్నాడు మీకు కొడుకు వచ్చినాక పొరుడైనాక పేరు పెట్టినాక భార్య భర్తలకు ఒక్కనాడే ప్రాణగండం అన్నడే భర్త మతం భార్య చూడలేదురా భార్య మతం భర్త చూడలేదురా కచేరి పట్టుకొని రారాలు చేరవేస్తున్నా
ఏదైనా దూరం వస్తుంది అమ్మా ఏదన్నా వస్తుంది అమ్మా మన తమ్ముడు పాలు మాట్లాడుతుండే అమ్మో మన తమ్ముడికి పాలు అమ్మో మన తమ్ముడు వస్తుండే అమ్మో మన తమ్ముడు ఎత్తుకోలే ఈ 7,000 యమదూతలచ్చి దండరేఖలకు పగ్గాలి వచ్చి యమజీవిని మాత్రం వచ్చి రమ్మాని పచ్చి బాధ పెడుతున్నారు అటువంటి వచ్చిన యమదూతలు లోపల ఉన్న ఊరు కుక్కలుగా అన్న పడతాయట చెత్తలీన కూసే అటువంటి ఒక గుడ్డ గోపలకే అన్న పడతాడు అమ్మ రాయే అని ఎప్పుడైతే భార్య భర్త వర్తం పొందుతున్నారో పోలేక మర్రాడి కింద దూరం చూడురా అసలు కాలం వచ్చింది ఇంకా బిడ్డ కాలం వచ్చింది బిడ్డ అరుణమ్మ నా బిడ్డ కరుణమ్మ నీ తమ్ముడు పట్టనేమో అన్నం పెట్టి రాదుకొని సక్కనేమో బొమ్మ పెట్టుడు కన్న కొడుకుని చేసి అల్లని కళ్ళ కాడేసింది విదేశీ ఎదురబెట్టి నా కొడుకునేమో భర్తనేమో అన్నం పెట్టి జాలి కొర్రి సత్తనేమో పొందబెట్టురమ్మ పిల్లగండి అటువంటి ఒక చిన్న బిడ్డ చిన్న అటువంటి ఒక కాళ్ళు తెలిసింది బిడ్డ కరుణవ్వ నీ పెళ్లి రెండవ లేదు నీ తమ్ముడు బయలమవ్వా నీ తమ్ముడు బయలమవ్వా అని అటువంటి తమ్ముడిని చేతులు పెట్టి తల్లిదండ్రులు మరణమైపోతున్నాడు అటువంటి ఒక అల్లుడు క్షత్రియరాజు బుద్ధిమంతుడు ధనవంతుడు భగవంతా మా అత్తమావు మాత్రం మరణమైంది మా బామ్మర్ది అటువంటి పసి వెళ్ళగాడు కసిగా 21 రోజు పిల్లగాడే భగవంతా మా అత్తమావ చనిపోయినప్పుడు మా అత్త ఒక కళ్ళ నిండా పన్న నిండా మాట్లాడింది అల్లుడా క్షత్రియరాజా నీ బామ్మర్ది భర్తనే అన్నం పెట్టి సాదుకొని రాజ్యానికి రాజం చెయ్యి సత్యనేమో అడవంతి ఒక్క పొందబెట్టు నీ దయాని కళ్ళ నీళ్ళతోటి కాళ్ళు కడిగింది నా బామ్మర్దిని ఆదుకుంటా నా మరదలు ఆదుకుంటా నా పిల్లల్ని ఆదుకుంటా భగవంతన అత్తగారి పత్తమండి ఏడు చూసిన 12 ఆమె ఉన్నదిరా ఊరు లోపల ఉన్న గడ్డాన కబులు కమ్మెల కుదరలు కుమ్మడి కొల్ల మాది మన సాగర చెప్పండి ఎవరిని అయ్యా మీ అత్తమావత చనిపోయిండు మీ బామ్మర్ది 21 రోజు పిల్లగాడు అడవండి 21 రోజు పిల్లగాడు
వట్టడు తానం వేసి తల్లికి ఎడవండి ఒక తల గురికి వట్టడు తండ్రికి తల గురికి వట్టడయ్యా ఏడన్ని ఎత్తుకొని శ్రీగంగలో తల వారతానం వేసి అత్తమావకు అడవండి ఇల్లు ఏర్పాటు చేయవన్నదే దేవత కాలం లోపల అంకిళ్ళ గడ్డ అందురాడయ్యల్ల మన కాలం లోపల కాత్నాల గడ్డ అందురయ్య కాత్నాల గడ్డకు జనాల మొదలకు పాడేరు పాటు ఓడమంటే కాత్నం ఏర్పాటు చేతురు ఈ ఓడమని చోడు పాడలు ఏర్పాటు అత్తమామనుడు రాముండ సాగు ఎవలే ముత్తాల సాగు ఎచ్చరాని కాళ్ళకు పారాలు పెట్టి తల మీద కట్టి ఒలకంగా ఓడి బియ్యం పోసి రూపాయలు పడగడుతున్నారు పడల ప్రశ్న బతులగా చోకేరే గోవింద నరేమో పాడే లేపినారా మొత్తగోని పాదమందిరా రోజు పిల్లగాని పొత్తి పేదల మనసు గోలి పొత్త కలముకున్నాడు బ్రాహ్మణి ఎంతటి బతికెంతటికి అయిపోయి కొడక అవ్వలేని కొడక వైకున్నవే అయ్యలేని కొడక వైకున్నవో బామ్మడిని చూసుకుంటే బావ ఏడు ఏడు అంటే ఏడుకున్నాడే అయ్యో రాత వీణా మందువాడా రాత వీణా కాతాల గడ్డకు జోడు కాతాలి ఏరు చిరు తల్లిదండ్రిని కాత మీద ఎత్తినారే ఆడని దారుణవాతి ఆడవిల్ల కరణాది అమ్మా ఓ నానా నీకు బంగారడమంటే తెలియడం మరమరమంటే తుంగార నానా నీ బంగారి కురులే అమ్మా నీ మరమరమంటుతుందిరానే అమ్మా అవని కందగంటూ తెలియడమే అమ్మా ఇక నా కళ్ళకు రావాదే అమ్మో మన అక్కకు లగ్గం వేసినవే అవ్వా మన అక్క అత్తగారింటికి వద్దే అవ్వో నీకు ఏడెళ్ళ వెళ్ళరే అవ్వా ఈ తమ్ముడిని నేనెక్క ఆడుకోవాలి ఓరి తమ్ముల రక్తశీలమారాజు మన తల్లిదండ్రి కాడు ఆడుతున్నది కోరుతున్నది ఆ కాడు లోపల నిన్ను వాడేసి నేను పడి చచ్చిపోవడం అరే తండ్రాని నీ కాటు లోపల ఎత్తే మన అవసరం ఈడికి నీరు అవసరం కాదా అడవిల్ల చూడు ఇతిరి
అనుకుంటే తమ్ముడిని ఎత్తుకొని ఆ కథం లోపల ఇస్రయ్యబోతున్నది ఆ బావ క్షత్రియ మహారాజు మరదలు కళ్ళ చూసిండు భగవంతా ఈడికి మరదలు నా బామ్మది కథం లోపల అయిపోతే ఈడికే కథ సంపూర్ణమై మరదలా నేను కన్న తల్లిని అనుకో నీ అక్క కన్న తల్లి అనుకో మీరు కట్నంలో పడద్దు మేము లేము అయ్యో మిమ్మల్ని మేము చదువుకుంటాం మిమ్మల్ని మేము పెంచుకుంటాం కానీ పిల్లలా ఊర తెచ్చిర్రేమో ఒక క్షత్రియురాలు భార్య నీ తమ్ముడే పరమత్తుడు నీ సెల్లే మనకు దేవతనమ్మా సుందర తేల ప్రభుత్వం లోపల నా పట్నం పల్లెలు వదిలిపెట్టి మనం ఇక్కడనే ఉన్నాం ఉయ్యాల లోపల మీ తమ్ముడిని ఓపుకుంటా పాలు ఇచ్చుకుంటా మన తమ్ముడు నీ సెల్లును బడికి తోలుకుంటా పైలమన్నాడు అంటే ఒక క్షత్రియ రాజు భార్యను బామ్మడిది నీ మరదలను ఆ చోట వదిలిపెట్టి అదే ఇక నా మామేలే రాజు నేనే వెళ్తానన్నాడు అయ్యో తమ్ముడా సైన్యం పట్టం లోపల కురిచేది కోరి కొట్టు రాక వేరుకున్నాడు అటువంటి ఒక ఆడవిల్ల చూడు అక్క తమ్ముడిని పడుకుండు అటువంటి తమ్ముడిని ఎత్తుకొని పాలిచ్చినట్టు పిల్లలని వస్తున్నది చెల్లెలో పడికి తోలుతుంది ఇంటింత నిలబడుతున్నది అటువంటి ఒక రాజు మా మామేల గట్టి నేను వెళ్తున్నా కానీ ఊళ్ళో ప్రజలన్నీ ఏమనుకుంటున్నారు షాయాబు మాత్రం ఆ ఊరు లోపల సాడు ఒక్క మొన్న కొడుకు ముగ్గురికి ఎడవంటి ఒక్క ముచ్చటి ఓడు నలుగురికి నాకేటి ఓడు నేను క్షత్రియ రాజును మా అత్తగారి రాజ్యానికి రాజునైపోయాను రాజ్యానికి రాజును దేశానికి దొర దేశానికి పెద్ద పిచ్చకుడు సర్పంచ్ కన్నా ఎక్కువరా నేను కదా అరే నాకు నమస్తే అరే రాజుకు 2 చేతులు పెట్టు 2 చేతులు కాదు 2 లాట్ పెట్ట కూడా సరే నాకు ఎవరన్నా పెడితేనేమో మంచిగా నేను అడిగి పెట్టించుకోవాలి నీ కరెంట్ పోదరయ్యా నా కుర్చీ ఎప్పుడు కుర్చీ ఎప్పుడు వస్తాం అడిగేపించుకోకనా నా బతుకు కొద్దిగా కలర్ ఉంటుందేమో మంచిగా ఇప్పుడు నేను ఎటు కూర్చో ఉండాలి కాదు ఇటు చూడన్నా అంటే నువ్వు ఇటే చూడాలి రాజు నువ్వు ఇటే చూడాలి నాకు ఆస్తు ఇటు చూసి నీ వెనక నుంచి వాళ్ళొస్తారు నువ్వు ఇటు చూసుకుంటే భర్త ఏం చెప్పాలి ఆలోచన అంటే నీకు వాస్తవే వచ్చింది లంగం కూడా కొడుతున్నా నేను నన్ను వెళ్ళాలి కదా అనుకుంటున్నాను అరే ఇప్పుడు కూర్చున్నా ఇప్పుడు ఏం చేయాలి ఇక పంచాలు పడావు కానీ బిడ్డ ఈ అత్తగారి పట్టు నేను వచ్చిన 6 రోజులు అవుతుంది మా మామ కూర్చిండు మా అత్త కూర్చింది ఇక మా అత్త ఏంది మా మామేడు నన్ను పట్టు లోపల అందరూ మంచోడు అనుకుంటుర్రా ఏమని అనుకుంటున్నా
అయ్యా ఈ అలకనక్కోడు అత్తగారికి సొమ్ము కాసపడ్డాడు. అత్తగారి సొమ్ముకు అలకదక్కోడు వాడికి అక్కడ ఏముందో దిక్కు ఉన్నదో లేదో అత్తగారి సొమ్ము కాసపడ్డాడని పట్టణ లోపల అనుకుంటారా? మా అత్త చచ్చిపోయి మా మామ చచ్చిపోయి నెల 2 నెలలు అవుతుంది. తమ్ముడు ఏయ్ తమ్ముడు తమ్ముడు సెల్లె అనుకుంటా వాళ్ళని పక్కన వేసుకొని దొంగ అరిని లంగ అరిని లంజారిని ఒక్క నాడన్న మొగనోడు సక్కనే భార్య దగ్గరికి ఎత్తబోతున్నాడు. భార్య దగ్గరికి పోయిన భార్య అరిని కట్టుకొని అత్తగారి పత్రానికి ఆశపడ్డోడు వాళ్ళకి దక్కోడు ఇక్కడ ఉన్నారంటుర్రు. ఈ రాజమ్మన కట్టు దేశంబాన కట్టు మీ తమ్ముడిని ఎత్తుకో మీ చెల్లెని తోలుకోని మన పక్క వెళ్ళిపోదు. అయ్యో చెల్లెని తోలుకుండరా మా తమ్ముడిని ఎత్తుకున్నా చెల్లెందుకొని భర్త ఎంబడి ఇవిడే అవ్వా చిత్రవేల తమ్ముని ఎత్తుకొని చెల్లెందుకొని భర్త ఎంబడి వాడు చిత్రశీల భక్తం చేరింది. అయ్యో భగవంతా నా తమ్ముడిని నేను ఎత్తుకోవాలి, నా చెల్లె నేను ఎత్తుకోవాలి. ఆనాడు 7 ఏళ్ల పొల్ల బావన కళ్ళ చూసి అక్కను కళ్ళ చూసి అక్కనవ్వా మన బావ మనకు భగవంతుడేనా, మన బావ మనకు దేవుడేనా. ఇలా బావగానంటే మాకు బాయి గండ ఉండదు. ఆ సెల్లేకరణవ్వను చూడు తోడవచ్చిన కన్న బిడ్డోల కడుపులో వచ్చిన కన్న బిడ్డోల బావ చూడు.
ఎవరి పట్టం లోపల ఏడున్న పొల్లలు కాదు ఇంతింత అటువంటి ఒక్క నెలలు గడుస్తున్నాయి. బాబా శత్రిగరాజు నాకు మరదలు కాదు తోడ పుట్టిన అడవండి ఒక సెల్లు అనుకుంటా కడుపులో పుట్టిన బిడ్డ అనుకుంటా. అంత బాబా చచ్చిపోగా 21 రోజు పిల్లగాన్ని తీసి నా చేతులు పెట్టింది. అటువంటి ఒక్క నా బామ్మది కాదు నాకు కడుపులో పుట్టిన కొడుకు అనుకుంటా. అయ్యా బామ్మది రక్తశీల మారాయా వాడి బిడ్డ అయ్యో చెల్లోడు యాదుకుంటున్నాను పిల్లగాన్ని పిల్లలు పడుతుంది మన కడుపులో వచ్చిన కొడుకులు లేరు కడుపులో వచ్చిన బిడ్డలు లేరు. నీ తమ్ముడే మనకు కొడుకోలే యాదుకున్నాం నీ తమ్ముడినే మనం బిడ్డోలే పెంచుకున్నాం. తమ్ముడికి పొంగారి పూల తొట్టి కట్టి తొట్టి లోపల అయ్యలారా పట్టు చీరలు నింపి పొట్టి చెగులు వేసి అయ్యో పట్టు ఆ పాటేరు చక్కని బాగా సత్రియ మహారాజు బాగా అటువంటి ఒక బామ్మాడిని ఒక కడుపులో వచ్చిన కొడుకునే చూసుకుంటాడు. మరదల్లో తోడ పుట్టి చెల్లెలు చూసుకుంటాడు. ఆ క్షత్రియ మహారాజుకు అటువంటి ఒక స్వర్గంపానికి తిరుగుద్ది అన్నట్టు. మరి అడవండి ఒక్క నా అత్తగారి పత్తం ఆడది 2-3 నెలలు ఆడొక తురుకోడు అడవండి ఒక్క అత్తగారి పట్టడానికి ఆయన పడ్డవా అక్క తక్కువ మా ఊరు లోపల నన్ను ఏమనుకుంటున్నారు అని అడవండి ఒక్క ఊరిలో రైలు కచ్చి వెళ్తున్నాడమ్మా ఆడికి మంత్రి మల్లయ్య
కలరా సిరిమల్లెదారి సిరిమై ఉన్నారమ్మా మహారాజా నాకు ఇద్దరు కొడుకులు నీకెందరానంగా అరే నాకు పెన్నం సంబరం కానీ ప్రేమ సంబరం లేదు మా మామదత్తి పేర కాడికి వెళ్ళి మా అత్తదత్తి పేర కాడికి వెళ్ళి నన్ను చేసుకుందాముందా ఓ తమ్ముడా ఓ చెల్లె అంటుంది అని ఒక్కనాడు నాతో సుఖం లేదు రండికి అంటారయ్యా మనం తిన్నది మనం అడిగి పెట్టింది అన్నాము ఓ రాజా సరిగంతరికి దుర్బుద్ధులు అన్నట్టు అయ్యా అడగంటి ఈ వల్ల వచ్చే వాడ నలుగురు అన్నందుకు నువ్వు పండుగ ఒక్క నీ భార్య నీ తూరి సంసారం వేయాలంటే నీ మరదిని ఎడవంటి ఒక్క నీ మరి ప్రాణం ఇయ్యాలే నీ మరదల ప్రాణం ఇయ్యాలి నా బ్రహ్మరి ప్రాణం ఇయ్యాలి నా మరదల ప్రాణం ఇయ్యాలంటే నేను అన్న పిల్లలు కాదు నా తోడ పుట్టిన వాళ్ళు కాదురా అది నా పేరు చెప్పుకొచ్చారంటే మొదలు నీకు కయ్యలు ఎక్కడ పుట్టానే నీ భార్య తోటి పుట్టాను నువ్వు చేతుకున్న భార్యను కొడుతుంటే నీ మరదలు ఉరికట్టదు నీ మరదలు కొట్టంగా నీ బ్రహ్మని తింటాడా రావణుడు అడవండి మనం నల్ల ఊసలు గుచ్చుకున్నట్టు పాపకారం మన కొడుకుతోటి అరే మంత్రి రావణ నా పెన్నను చేసుకొని మెల్లగా పదం అవుతుంది కానీ నాకు పెన్నం సంబరం కానీ ప్రేమ సంబరం లేదు నా కళ్ళ ముందు నువ్వు లగ్గం చేసుకున్నావు ఇద్దరు కొడుకులు అంటున్నావు మరి నాకు కొడుకులు పుట్టిరని చెప్పాను నన్ను ఎవరొద్దన్నారు అంటే ఇక నేను ఏమని చెప్పాలరా అయ్యా నేను కట్టం లేని ఇద్దరు పోరగాళ్ళు రాను కట్టం లేని ఇద్దరు పోరగాళ్ళు రాన్నప్పుడు ఆ మంత్రి రావన్న అయ్యా కట్టం లేక నీకు ఇద్దరు పోరాలు కట్టం లేక కట్టం తప్పించినట్టే కదా అట్లా కట్టం ఏంది రా నేను చెప్పుకోదాకా నువ్వు ఆవిట ఆగవురా ఇక ఆవటం లేడు అయ్యా నువ్వు చెక్కగా అయ్యేటట్టు నువ్వు నేను చెక్కగా నా భార్య వాళ్ళకో చెల్లె దానికి ఒక తమ్ముడు ఆ తమ్ముడిని పక్కన వేసుకొని చెల్లెని బొచ్చవి వేసుకొని అవ్వా అవ్వ ఇక నేను అక్కడ ఇది ఇక్కడ అరే నాకు పొరగాళ్ళు లేరు పొట్టగాళ్ళు లేరు అన్నప్పుడు అందుకే అందరూ అమలారాయణ ఒక్క జరగానే తనకు దుర్బుద్ధి అన్నట్టు మరండిగా సరేజరం ఉంటే సాడపేడు అంటారు మనం బదర్రకెళ్ళి వస్తుంటే బదర్ర ఉన్న ములక ముళ్ళు 3 ఎక్కుల్లో తిరుగుతాడా బదర్ర ఉన్న ముళ్ళు 3 దిక్కుల్లో తిరిగి మన కాలకు ములక ముల్లాయి ఇరిగితే ఆ శనివారుడు మన ఇంటి లోపలికత్తనన్నాడు అయ్యో భగవంతా హరే మంత్రి రామన్న నాకు పెళ్లి సంభ్రమే ప్రేమ సంభ్రం లేదు అన్నప్పుడు నీ భార్యను కొట్టి కొరతకేసి నచము నచము చేసి నీ మరదలే నిదా ఇప్పుడే దాటుతున్నావా నీ మరదలను కొట్టి కొరత చేసి మరదలు అయ్యో ఆ పిల్లగాన్ని ఎత్తుకొని
తల్లి తీసుకొని దానిచ్చు అది ప్రాణం తీసుకొని తట్టు అన్నడే అమ్మా అయ్యయ్యో నా భార్యను తప్పు చూసి గుద్దాలంటున్నావు నగడి వీణ ఎద్దు పోతే మారి వీణ పొడుసుబంగా ఎద్దును ఓడవాలంటున్నా అటువంటి ఒక కోండ్రేసి ఎద్దును మారక అటువంటి ఒక మర్రకాడ ఓడవాలి భార్యను తప్పు చూసి గుద్దాలంటున్నా అరే మంత్రి రేవన్న ఇయ్యాల పోరవన్న ఎంతం చేసి నా భార్య పొలు 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 దెబ్బలు కొట్టాడు పొల్లు పొల్లు కొట్టుకోండి నడిచేయత్తును నడవకపోతే ఒడవాలి చేసుకున్న పెళ్ళని కప్పు చూసి గుద్దాలన్నాడు ఎవరైనా పిల్లలు నేను ఇంటికి ఏదంటే నేను దర్వాజ దాటంగా నా కాళ్ళు గడగపోయారు దాన్ని చంపుతా కొడుకు దాన్ని చంపుతాను అనుకున్నా తమ్ముడు తమ్ముడు సెల్లు సెల్లు అన్నది కానీ నా మీద ప్రేమ లేదు అలనాడు వాడి వెళ్ళారనమ్మ ఏమనుకున్నదిరా తమ్ముడు ఇంకెంత పెరిగి పెద్ద అవుతుంది నా సెల్లబడికి పోతున్నది నా భర్తే ప్రతిభాత దైవం నా భర్తే భగవంతుడు నా భర్త భగవంతుని పూజ వెనక నా భర్త పూజ ముందనుకున్నది నా భర్త తీరు కాడికి వెళ్ళొస్తుండు నా భర్త ప్రాణాలు గడుపుకుంటున్నాడు అయ్య వల్ల ఒకటి నీ భార్య కాళ్ళు కడగకపోయినా తప్పే దాన్ని గుడ్డు అన్నాడు భగవంతే నిన్నవన్నా ఓ పెన్న కాళ్ళు కడుక్కొని రమ్మని ఒక మాట కాళ్ళు కడుక్కోమని ఇలా దగ్గరికి వచ్చి నా ప్రాణాలు అక్కడ కాళ్ళు కడుగు అయ్యో తిన్నత కొట్టవాలే కొట్టవాలే నేను దిన్నెత్త కొట్టవాలే కొట్టాలి ఆ మొత్తాలు చెప్పిండు ఆ ఎత్తలు చెప్పిండు భార్య తప్పు వేయగా వండు ఎత్తు మారు వీడికి వెళ్ళి వరవంగా మర్రపోతే ఓడు అన్నాడు భగవంత
కాలు కడగంగా అనుకుంటుండు నా పెన్న ఒక్క ఎడమకాలు కడగపోవాలి దీని గుద్ది గుద్ది నస్యం నస్యం పొరక పొరక చేస్తానుకుంటు తాగవచ్చుకుంది మిగిలిన నీళ్ళు మీద అనుకున్నది భరతండ భగవంతుడు అనుకున్నది కచేరి కాడికి వెళ్ళి లేడు ముందు తప్పు చూస్తాను అండు అయ్యా నువ్వు ఆకి తడుగు పెట్టినప్పుడు మీరు రాజులంటే మీ ప్రాణాలు అడుక్కొని పయ్యాలు కొని మీ భర్తను అటువంటి ఒక్క ఇంటి లోపలికి తీసుకుపోవాలా అన్నది నన్ను కాలు కడుక్కొని రావత్తలేరా అన్నది కానీ ఇవాళ ఎదురుగా వచ్చి నా ప్రాణాలు కడుక్కొని పయ్యాలుకోవాలి ఇప్పుడు నేను ఆడు చెప్పినందుకు గుర్తుతాను అనుకో నలుగురు ఏమంటారు తప్పు చూసి కొట్టారన్నారు మారువినికి వెళ్ళేది మరొకటి కూడా నేను ఎంత కొట్టాలి ఎట్లా నా పిల్లలకి ఇంత తప్పు దొరకపోతే ఇంతకు వేరక్క దాన్ని పొరక పొరక ఎత్తాలనుకో ఏమంటే కావచ్చు నీ పెన్నవు ఇంతకు నీళ్ళ పోతే నువ్వు పొడిగరాలు లేరుకో నీ భార్య వచ్చిన అన్నం లోపల పొడిగరాలు లేవా నువ్వు ఆడదాని కడుపులో పుట్టలేదానే నువ్వు ఆడదాని కాదా అని ఆడదాని రీతి ఇదేనానే నీ జేబులో 3 రాళ్ళు తీసి నీ పెన్నాన్ని పెట్టి నీ పెన్నాన్ని గుద్దంగా నీ మరదలు కత్తది నీ మరదలు గుద్దు నీ మరదలు గుద్దుతే నీ మరదలు గుద్దు దెబ్బలకు ఎగలేక పోరాన్ని ఎత్తుకొని నీ అత్తగారి బెత్తం పోతే మీకు ఆలుమొగల సందాయంగా వస్తుంది మీ కడుపులో పోరగాళ్ళు పుడుతుంది ఎంత మాట చెప్పిండు మంత్రి రావన్న నీ 3 ముత్యాలకు దండం పెట్టా నీ 3 ముత్యాలు సల్లాగా నాకు ఇట్లా చెప్పిన వాళ్ళు ఎవరు ఎవరు రానా నా మంత్రి రావని ఎక్కలేని కోపానికి అత్తడు నాకు 3 ఉన్నాయా ముత్యాలు నా 3 ముత్యాలు మా 4 లేవా మా తమ్ముడు 5 లేవా మా 5 ముత్యాలు చల్లగా ఉండాలి అనమాట మీ తమ్ముడు మేవా నీ 3 ముత్యాలు మీరు 5 చల్లగా ఉండాలి సరే మంత్రి రా అన్న మీరు 5 చల్లగా ఉండర్రా భార్య సంగతి చూస్తానన్నాడు ఆడికెళ్ళి శత్రిగా రాదు మరి ఎక్కడ పోతున్నారు అంత అటువంటి ఒక్క అయిన తర్వాత కనుక వచ్చిన నా భార్య ఇట్లా కూడా దొరుకుతలేదు జేబులు ఉన్న 3 రాళ్ళు చేతులు పట్టుకుంటే అది ఇంటి లోపలికి నాకు నీళ్లు చెత్తడానికి పోతే చూడు ఈ పువ్వు లోపల తాడు 3గా అడుగుతా ఏ నా దగ్గర రాలేదు భగవంత ఇంత పోయలేదు నీళ్లు తెచ్చి ఇంత దగ్గర పెట్టింది ఆ వల్ల నీకు గుర్తుగా అడగిక్క నీళ్లు పెట్టిన దగ్గర బట్టి ఆ కచ్చరికాయ మునకొడికేమో పూల రాళ్ళు ముండికి ఇంతకి పోద్ది నీళ్లు వచ్చింది ఇక్కడ పెట్టింది అటు ఇటు చూస్తుండు దీన్ని నేను కొడితే నేనే తప్పున పడతాను అనుకుంటా వీళ్ళ కథ ఇక్కడ ఉన్నదా పిల్లలు ఆ వంట వరుతుండు జ్ఞానాడికి ఇంతింత మరదలు చూడు 8 ఏళ్ళ పెళ్ళైతుంది తమ్ముని సంఖ నిండా ఎత్తుకున్నదే నావో బడికి వేన పిల్ల పాలతోటి తమ్మునికి పాలలో దూరి పెట్టుకుంటా తమ్ముని ఆడుకున్న తమ్ముని ఎత్తుకోని ఆ బావ పల్లెం కాడికి వచ్చేటళ్ళకు ఆడాది పిల్లగాడు అటువంటి ఒక్క అమ్మాయి నట్టు బావని చూసుకున్నా ఆ పిల్లగాడు చూడు ఆకలికి ఆనంగా ఆడవిల్లారు నవ్వదీసి భర్త మగ భగవంతుడు భర్త చేతిలో పల్లెం లోపల ఉన్న అన్నాన్ని ఆటములు కలిపింది పెరగన్నం తీసింది తమ్మను పెట్టింది నావో తమ్మును పెడితే పాలు పిల్లగాడాయే
మనం అన్నం తినే పిల్లలు ఏదైతే మింగుదుము తమ్ముని కన్నం పెట్టంగా ఆడు మూడు నవ్విండు పల్లెం లోపల తిడిచి పెట్టిండు ఇంత మింగుతుండే పిల్లగాడు చీరివిని మంత్రి రావాన్ని అటువంటి ఒక ఎత్తును మారువిన వాళ్ళ ఆడదాన్ని తప్పు చూసి గుద్దాలన్నాడు తప్పు ఈడు నాకు వచ్చిందా ఈడు నా ఎంగిలి తినుడేందే నా ఎంగిలి పల్లెం లోపల ఈడు ఉంచుడేందే ఆయన పట్టం లోపల గిద ఉరికి పిల్లని ఎగిరి ఒక్కదన్న అంటున్నాడే ఓ భార్య నీ చెల్లె నాకు వచ్చిందా నీ తమ్ముడు నాకు వచ్చిందా నా ఎంగిలి బండిలో నలుపుడేందా అని భార్య అన్నంగా మా తమ్ముడిని మా తల్లి అల్లుడా క్షత్రియ రాజా సత్యరేమో బొమ్మలట్టు బట్టనేమో అన్నం పెట్టి అన్నరే అయ్యో నాకు ముట్టిర్రా నీ రోజు నిన్నంటున్నదే అయ్యా నీ నోటికి తోచురా అయ్యా నీ నోటికి తోచురా కలుగుందా నా తమ్ముడు నీకెత్త వచ్చింది నా చెల్లె నీకెత్త వచ్చింది అయ్యో నీకు మేమేం ప్రాణం చేసినవే నాదా నీ నోటికెత్తొచ్చింది అయ్యో ఇప్పుడన్నా వాడవాళ్ళో నా చెల్లె నీకు తోడబుట్టే చెల్లె అన్నవే నా తమ్ముడు మనం కన్న కొడుకు అన్నవే ఈ పూరగాళ్ళు నాకు వచ్చిర్రా అంటున్నాయో నలుగురించి నాలుగు కలిగినట్టే అయ్యో ఇంటింత నాకెళ్ళాడని పిల్లైతున్నది ఇంకా కొద్దిగా పెరిగినంటే నా తల్లి గారి భర్త పిల్లలు చూస్తే మా అక్కకన్నది నా భాష ప్రత్యేక మారాదు మమ్మల్ని యాదిర్రు మమ్మల్ని వెంటి వాళ్ళ పేరు ఉంటుంది అయ్యా నీ కళ్ళు వేరు బట్టలూరు నిజమంటే ఇంటలేడు ఆడపిల్ల కాళ్ళ మీద పడుతున్నది భార్య నీ తమ్ముడు ఏమన్నా నాకు వచ్చిందా నీ చెల్లి ఏమన్నా నాకు వచ్చిందా
లంజ కచ్చీరు కడగాడు తిరిగి టపటప కొడుతున్నారు. ఒకవేళ నేను ఇప్పుడు అన్నం దీని కచ్చీరు కడిపోతున్నా, నేను పొద్దుకి తిరిగి వచ్చే వరకు గిత్త నీ తమ్ముడే ఇక్కడ ఉన్నట్టయితే, నీ చెల్లె కర్ణి ఇక్కడ ఉన్నట్టయితే, వాళ్ళు నిరుద వేనక లేచంత బండి ఎత్తుకపోయి ఇద్దరు వీని ఎత్తేసి అలా ప్రాణం చెప్తా. నేను రాకముందు నీ తమ్ముని నీ చెల్లెను మన ఊరల్లో వచ్చే భార్య లేకుంటే అర్ధరాత్రి కనుక గాంధారు మాంధారు ఎల్లాడ వంటి ఒక నీ తమ్మునికి నీ చెల్లెకు ప్రాణం చెప్తానన్నా. అతికే పిస కాళ్ళ అయింది, పిస సూపులు చూస్తుంది, ఎర్రేది సూపులు అన్నీ ఎత్తున్నది. అయ్యో అయ్యా నా ఏచిపి అన్నాడు, నా అవలచ్చిపి అన్నాడు. మన కాళ్ళ మీద వేసి అయ్యా నీ బామ్మరి సత్తనేమో అటువంటి బొందు పెట్టి బట్టి అన్నం పెట్టి కొన్నేళ్ళలోనే వేసి నా రాజానికి రాజం చేయవల్లి. అయ్యా ఇలా అటువంటి ఒక ఇల్లు పిల్లలు ఉంటే నాకు పనికిరాదంటున్నా. అయ్యో భగవంతా నా చెల్లె ఇంత నా పేరు నా తమ్ముడు ఇంత ఆనాడు వీళ్ళ సరే మంచిదయ్యా వీళ్ళని ఇక్కడ ఉంచను అన్నట్టు అన్నదే మాట్లాడుతున్నా. అన్నాడా అటువంటి ఒక ఆడికెళ్ళి కోపంగా వెళ్ళిపోయినాడు. ఆడికెళ్ళి ఆడ కచీరు కాడికి వెళ్ళిపోతే అల్ల కాలకర్వం ఎట్లా ఉండు. పాపకారి ఉండ కొడుకు ఆ మంత్రి రావన్న చెప్పిన మాట పట్టుకొని పిల్లగాళ్ళ మీద కోపం పెట్టుకొని అరవండి తర్వాత తాడి నోడు గిద 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 భార్య ముఖం చూసి వెనుక మర్రి గిద గిద ఉరికొచ్చి ఆవుల అంబో తిరిగా తొడుక్కున్న బూటకాలతోటి ఎడమ దొక్కలో చేసుకున్న భార్యను ఒక్క తన్ను నప్పుతున్నాడు. కార్యం కలికాలవుతుంది, ఆడు ఇళ్లకు కార్యం మలిగిపోతుంది. మాట్లాడదామంటే అవసరం లేకుండా భర్త మగం చూస్తుంది, జరుగుతుంది. కార్యం కలికాలైపోయింది, దొబ్బ ఎదిరిపోయింది, ఆడు ఇళ్ళ చెవ ఎదురవుతున్నది. ముండ కొడుకు తన్నులని ఓడు భార్య ముఖం ఎనుకు మరి చూడలేదు. వెళ్ళిపోతున్నాడు కచ్చి కాడికి రావా. అక్క ప్రారంభంగా ఎవరి పట్టుకుంటున్నది ఓ చెల్లి కరణమ్మా. చెల్లే బావ నా ప్రాణం పోతున్నాడో చెల్లే, నా ప్రాణం పోతుంది చెల్లే. ఇంకిప్పుడు నువ్వు వస్తే చెల్లే, నువ్వు ఇంట్లో ఇద్దరు ఉన్నట్టయితే నీ ప్రాణం ఇస్తాడు, తమ్ముడి ప్రాణం ఇస్తాడే చెల్లే. ఆడవిళ్ళకు కార్యం కలికలి అయింది. ప్రారంభం ముంగడ చెల్లే చెల్లే తమ్ముడా రక్త కుమారు తమ్ముడి మీద దూరం పెట్టుకుంటున్నదే. తమ్మున్నెత్తుకొని చెల్ల చెల్లనంగా అవలారా కమగం చెల్లెత్తున్నది. నీ బాబా
నువ్వు తమ్ముంది ఎత్తుకొని చెల్లే ఇక్కడ ఊపిరి జరుగుతుడే చెల్లే చెల్లే నీ తమ్ముడు పేరు చేసి నిన్నే అదల్లా ఎక్కడే అవ్వా అయ్యో చెల్లే నా చెల్లే ఎత్తుకోరేమో ఈ రాజ్యము నా పేరు తిరుగుతుంది చెల్లి నా జీవనం తిరుగుతుంది చెల్లి మన తమ్ముళ్ళు ఎత్తుకొని చెల్లి మన బాధ పేరు చెల్లవనుకుంటా నువ్వు వెళ్ళిపోయి అక్క గొప్ప నీళ్ళు అయింది కార్యం బలిగిపోయి కలికాలు అయిపోయింది అక్క ప్రాణం పోతుంది సెల్లకు దండం పెట్టగా అక్క వీణ సెల్లె వద్దది సెల్లె కరుణవా అక్క వచ్చిపోయింగే వచ్చిపోయింగే అక్క ఇక మన ప్రాణం పోతే ఇప్పుడు ఈ తమ్ముడిని నేను ఎత్తు చదవాలి తమ్ముడిని ఎత్తుకొని అరవండి బావజూడు ఇంకెనక చూస్తే మా ప్రాణం ఇస్తాడు మా జీవనం ఇస్తాడు మరి పిల్లగాడు పాలకు పాటలాడుతున్నాడు గానాడు అక్క చూడు సన్న రొమ్ము తీసి సమ్మంతో పెట్టింది కాలాడదల్లకుండా కాలయి మెదలకుండా అక్క తీరును వదిలిపెట్టి తమ్ముని ఎత్తుకొని గుట్టతో వచ్చింది విద్య తమ్ముని ఎత్తు ఆడుకుంటుంది చూడండి అవ్వా ఈ తెల్లారలాగా మనం ఇద్దరు అక్కలు కోడలు ఉంటాయి అక్కడాడి బిడ్డ నేను మొదలు వచ్చినప్పుడు ఇంట్లో బుద్ధిమంతురాలు కదా వాళ్ళకి